హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 25 డిసెంబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తి అనిపిస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామా. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా. 2029లో 2/3 వంతు స్థానాలతో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా. సర్పంచ్లు అభివృద్ధికి కృషి చేయాలి. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు ఇస్తా. కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, కృష్ణా బేసిన్లో 95.1 టీఎంసీలు ఇవ్వండి. బ్రిజెస్ ట్రిబ్యునల్ని కోరిన తెలంగాణ. 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి. నెక్స్ట్, నింగిలోకి బ్లూ బర్డ్. LBM-3 M6 ప్రయోగం విజయవంతం. మొదటిసారిగా 6100 కేజీలు ఉపగ్రహం కక్షలోకి. నెక్స్ట్, అంగడి సరుకుల చిన్నారుల విక్రయాలు. 11 మందిని పట్టుకున్న శంషాబాద్ SOT పోలీసులు. వారిలో సృష్టి ఫెర్టిలిటీ నిందితులు కూడా. నెక్స్ట్, అత్య గర్భాల కోసం చెత్త ఏరుకునే మహిళల్ని ఒప్పిస్తున్న ముఠ. రాజధానిలో మరోసారి బయటపడ్డ పిల్లల అక్రమ రవాణా. నెక్స్ట్, హైదరాబాద్లో 8న జాతీయ సైన్స్ సదస్సు. ఈనాడుతో కలిపి అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సంస్థ నిర్వహణ. నెక్స్ట్, నేడు లఖనవులో జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్న ప్రధాని. శ్యామ్ ప్రసాద్, దీన్ దయాళ్ వాజ్పేయి విగ్రహాలతో ఏర్పాటు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ 18% GST కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. నెక్స్ట్, నేడు బంగ్లాదేశ్కు తారక్ రెహమాన్ రాక. దాదాపు 17 ఏళ్లుగా లండన్లో ఉంటున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ గురువారం బంగ్లాదేశ్కు పునరాగమనం చేయనున్నారు. నెక్స్ట్, తుర్కియోలో విమాన ప్రమాదం. లిబియా మిలిటరీ చీఫ్ మృతి. ప్రాణాలు కోల్పోయిన మరో 7 మృతి. నెక్స్ట్, ఇత్తడిపై రష్యన్ రాజ్యాంగం. ఇండోర్ వ్యాపారి వినూత్న ప్రయోగం. నెక్స్ట్, ఆ రెండిటిపై తప్ప అన్నిటిపై ఏకాభిప్రాయం. యుద్ధం ముగింపుపై యుక్రెయిన్ అమెరికా చర్చల్లో భారీ పురోగతి. ఇక బంతి పుతిన్ కోర్టులోనే ఉందన్న జెలెన్స్కీ. నెక్స్ట్, అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు. ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఉన్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి స్థలం సతైవ్ అంటూ నిర్వహణ చేశారు. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా. ప్రపంచంలో ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఫిబ్రవరి 28.
ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా ఈరోజు వీడియో. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, టెలిగ్రామ్ ఫౌండర్ ఎవరు? సెకండ్, ఏ పార్టీ ఎంపీకి బంగా విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు సీఎం మమత? ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అందరికీ రీచ్ అయ్యే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది కదా అండి. థ్యాంక్ యూ.